రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబును మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు జడ శ్రావణ్ కుమార్, మాజీ ఎంపీ మార్గాని భరత్ ములాఖతులో కలిశారు. అనంతరం తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర విమర్శలు చేశారు. గృహ దహనాలు, లాఠీ చార్జీలు, లూటీలు ఇవన్నీ విపరీతంగా జరుగుతున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇది ఎలా రెడ్ బుక్ రాజ్యాంగమో నాకైతే అర్థం కావటం లేదు. మీరైనా అర్థం చేసుకోవాలి. ఈ రాజ్యాంగం ఎక్కడ తీసుకెళ్తుందో తెలియదు. అసలు ప్రభుత్వం అంటే ఏమిటి? ఇవాళ ప్రభుత్వం మీరెంతో ఉద్ధరిస్తారని, మీరెంతో న్యాయం చేస్తారని ప్రభుత్వం మీ చేతికిచ్చారు. అలాంటిది మీరేం చేస్తున్నారు? మీరు ఎక్కడ పడితే అక్కడ, ఎవరిని పడితే అక్కడ మీ ఇష్టం వచ్చినట్టుగా, మీ ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. అందుకే నేను అడుగుతున్నాను, ఇవాళ అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. ఏ కారణంతో అరెస్ట్ చేశారు? మీరు చెప్పాలి. మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నాను నేను. ప్రజాస్వామ్యంలో మీరు చాలా ఉన్నతమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నారు కాబట్టి మీరే చెప్పాలి ఇది ఎందుకు ఆయన అరెస్ట్ చేశారు. అలాగే మన జోగి రమేష్ని మీరు అరెస్ట్ చేసి విడుదల చేశారు. తర్వాత ఇళ్ల మీదకి పెట్రోల్ బాంబ్స్ విసిరారు, పెట్రోల్ బాంబ్స్తో దాడి చేశారు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నాన్నగారు ఉన్నారు, చాలా ఏజ్డ్. ఆయన ఏమైనా అయితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ గోండాల, రౌడీల, ఈ ప్రభుత్వమా? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే చాలా మనుగడ కష్టం. అందుకే మేము చెప్తున్నాం, మీరేం చేయాలనుకున్నా, ఏం చెందాలనుకున్నా మీరు చాలా స్పష్టంగా ముందుకొచ్చి చెప్పండి. అంతేగాని ఈ విధమైనటువంటి నిర్ణయాలు చేయడం కరెక్ట్ కాదు. ఇవాళ రాంబాబుని చూడడానికి వెళ్ళాం. ఆయన హ్యాపీగా ఉండొచ్చు. ఆయన హ్యాపీగా ఉన్నారా? మీరు చెప్పాలి. మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి. ఆయన సరదాగా జోక్స్ చేస్తారు, కానీ ఆ జోక్స్ వెనుకున్నటువంటి మనోవేదన మనం అర్థం చేసుకోవాలి కదా. ఈ విధమైనటువంటి పరిస్థితి పెన్నడూ జరగలేదు. తర్వాత అక్కడ మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయనకి ఇన్నేళ్లు ఉంచి విడిచిపెట్టారు. తర్వాత ఇక్కడ మన విడుదల రజని, తర్వాత ఇక్కడ మన బ్రహ్మనాయుడు, వీళ్ళందరి మీద ఏమిటి? అసలు ఇది ప్రభుత్వమా, రాక్షసత్వమా? ఈ ప్రభుత్వానికి ఏమైనా సరే హద్దు పద్దు ఉందా అని చెప్పి, ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్తున్నాను. మీకు ఏమైనా అలాంటి అవకాశం ఉంటే మీరు ఇంకో విధమైనటువంటి చేయండి. ఈ విధమైనటువంటి అరాచకత్వంతో మీరు రాజ్యాన్ని చేస్తారా? నో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అలాగే మొన్న వచ్చాను నేను ఇక్కడికి, ఎప్పుడు మన మిథున్ రెడ్డి, ఆయన్ని అంతే. ఎందుకు పెడుతున్నారు మీరు జైల్లో? ఇది ఆలోచించదగ్గ విషయం. దీని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది కరెక్టా? ప్రజాస్వామ్య వ్యవస్థలో తాడోపేడ తేల్చుకుందాం అనుకుంటే తేల్చుకుందాం,
కానీ ఈ విధమైనటువంటి పద్ధతుల్లో జైల్లో పెడతాం, మాకు అధికారం ఉంది కదా అని మీరు పెడితే ఇట్స్ నాట్ ఫెయిర్ అండ్ ఫ్రాంక్. అందుకే చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను, ఇలాంటివి మీరు మానుకోవాలి. మానుకొని మీ క్యాడర్కి హితవు చెప్పండి. ఇవాళ ఎంతోమంది క్యాడర్ని ఏం చేస్తున్నారు మీరు? చిత్రహింసలు చేస్తున్నారు, నడి రోడ్డు మీద పరాచకాలు ఆడుతున్నారు. మీరు ఇవాళ వాళ్ళని ఇష్టానుసారంగా మీరు కొట్టి బహిర్గతం చేస్తున్నారు. ఇవేమిటండి? ఇది సరైనటువంటి న్యాయం కాదు. దీన్ని మీరు బాగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ఇవాళ రాంబాబు, రేపు మరొకరు, ఎల్లుండి ఇంకొకరు, యోగి రమేష్, వీటిని పట్టుకొని అరెస్టులు చేసి భయపెడదామనుకుంటున్నారా మీరు? అరెస్టులు చేసి భయపెడదామనుకుంటున్నారు. వీటికి భయపడేది లేదు, వీటికి ఎలాంటి ఆలోచన కూడా లేదు. భయపడడం అన్నటువంటి ప్రశ్నే లేదు. ఇవాళ అందులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడే ప్రశ్నే లేదు. ఏం చేస్తారు? జైల్లో పెడతారు, అంతే కదా. పెట్టండి, తీసుకువెళ్ళండి, మీ ఇష్టం వచ్చేటువంటి హెరాస్మెంట్ చేయండి, మేము కాదనొచ్చు. కానీ ఈ విధమైనటువంటి పద్ధతులతో మీరు బెదిరిస్తామంటే బెదిరిపోయేది లేదు, అదిరిపోయేది లేదు. మేము చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలే మాకు శిరోధార్యం. అందుకే మేము